ఎంటర్గా బ్రదరా ఎంగి బుట్టాలకి చేతికి బండు మల్లెలు కట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము గడప దాటి వద్దామంటే కప్పుడు అసలు తగులు పెట్టి చేసింది ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో డాన్స్ అంటే అసలు అమ్మాయిలు ఎరగ తీశారు, అమ్మాయిల కన్నా అబ్బాయిలు. మీ చప్పట్ల కోసం చేయలేదు మేము డాన్స్. మాట ఇచ్చిన ప్రకారం మేము డాన్స్ చేసిన తర్వాత ఆవిడ పంపిస్తానన్నారు, పంపించేసాడు. డాన్స్ చేస్తే పంపిస్తా ఉన్నా అంతే కదా. మా వాళ్ళు అందరూ వేసారు కానీ నేను డాన్స్ చేయలేదు కదా ఎవరితోని. ఇది పాయింట్. అంటే ఇప్పుడు మీరు పంపించరా? పంపించాం. ఇప్పుడు అమ్మాయిని పంపించకపోతే మనం ఏం చెయ్యాలి? వాళ్ళందరినీ పడుకోబెట్టేద్దామే. వాళ్ళందరినీ పడుకోబెట్టడం ఎలా? నువ్వు ఒక పర్ఫార్మెన్స్ చేయి, దెబ్బకు పడుకుంటారు. ఓకే, అదేదో ఫ్లోలో చెప్పింది. నేను కూడా ఫ్లోలో వెళ్తున్నాను. డైరెక్టర్ గారు ఎవరేం చెప్పినా ఫ్లోలో అలుగుపోమన్నారు. ఈ డైరెక్టర్ కూడా అందరిని అలుగుపోమంటాడు, నన్ను మాత్రం ఏమంటావు. ఇదిగో నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ రోజు ఏంటి? హోలీ. హోలీ రోజు అందరూ ఏం తాగుతారు? బంగు. ఇప్పుడు వాళ్ళందరికి బంగు తాగించేసాం అనుకో, పడుకుంటూ పోతారు. మరి ఆ బంగు తాగే బొంగుగాలు ఎక్కడ దొరుకుతారు? బొంగుగాలు దొరికేశారు. రాజమౌళి, ఈ మధ్య అన్నంకి బదులు అందం తింటున్నావా? ఎందుకు? చాలా అందంగా ఉన్నావు. శ్రీముఖి, నువ్వు దొరికిందలా తింటున్నావా? ఎందుకింత దొడ్డుకున్నావు? శ్రీముఖి, నీ వల్ల కాదు, నేను వెళ్తాను. ఆగే, నన్న దొడ్డన్నాడు, నేను గొడ్డ అంటాడు. వీడి వల్ల కాదు కానీ వాడిని ట్రై చేస్తా. ట్రై చేయి. హాయ్ సన్నీ బేబీ. హాయ్. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? ఏంటో ఈ మధ్య తెగ అందంగా తయారైపోతున్నావు. మీ ఇంటి పక్కన బ్యూటీ పార్లర్ ఉందా? మరి ఏమైనా చేయించుకొని రావచ్చుగా. వీళ్ళు పేరుతో వినే రకం కాదే, వీళ్ళు బీరుతో వినే రకం. మీరు మీ ఫ్రెండ్స్ ని మోసం చేయాలి. ఫ్రెండ్స్ కు ఫ్రెండ్షిప్ ప్రాణం ఇచ్చే రకం మనం మోసం చెయ్యం. ఆస్తులు పోయినా పర్లేదు కానీ ఆస్తులు వదులుకోలేం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఫ్రెండ్ మారినా బ్రాండ్ మారునా, ఇచ్చే బ్రాండ్ ముందు ఫ్రెండ్ ఎవ్వడే. కాస్కో రాజా. మేము మీకు నెలకి సరిపడా బియర్ సప్లై చేస్తాం, కానీ ముందు వాళ్ళందరికి బంగ్ దాగిచ్చి పడుకోబెట్టండి. మీకు తర్వాత బీర్. బొంగుగాలను పడుకోబెడతాం. బంగి బావా. ఏంట్రా అక్కడి నుంచి వచ్చారు? ఎండాకాలం బావా, ఎనర్జీ డ్రింక్ చేస్తా. అక్కడ వచ్చిన వాళ్ళని బుక్కి ఆరేసా, తిట్టా, గట్టిగా వార్నింగ్ ఇచ్చా.
మరి సౌండ్ రాలేదు. మ్యూట్ లో పెట్టినాం. ఇమ్మో కమ్ము నువ్వు తాగు నన్ను ఎనర్జీ డ్రింక్. అన్న ఇది తాగితే ఏమొచ్చిందన్న? హెయిర్స్ వస్తాయి. ఎయిర్ వస్తే నామే పంచులు పడవు, నువ్వే తాగు. ఇది తాగరా, ఇది తాగితే ఏమైతే తెలుసా? ఏమైంది? నాలాగా తెల్లగా ఉంటావు. ఇలా తెల్లగా అనుకో, డైలాగులు చెప్పలేక తెల్లమొహం వేయాలి. నాకు వద్దు ఇది, నువ్వే తాగు. మనకు ఎంజాయ్ ఎనర్జీ కావాలని అవుతా కావాలి. మరి ఎట్టరా తాగితే అవుతుంది కదా. ఎంజాయ్మెంట్ అంటే అమ్మాయిలు ఉండాలి. అమ్మాయిలు కావాలి నీకు, అంతే. ఒక్క నిమిషం. నేను బొంబాయి వెళ్తున్నారండి. ఏయ్ రెడీ. ఏంట్రా ఏం తాగండి రా, అందరూ పడుకున్నాం. రే లేకండ్రా. రే మీ వైఫ్ ఏరి? హలో ఏం చేశారు? ఎలా? హలో, నువ్వు మమ్మల్ని బురిడి కొట్టించావు కాబట్టి మేము నిన్ను బురిడి కొట్టించాం. మీ రెండు బొంగుగాలతోటి. నువ్వు మంచం మీద కాకుండా మాట మీద ఉంటే ఈ బాధలు వచ్చాయి కదా మనకి. ఫ్రెండ్షిప్ అది ఇది అని చెప్పారు, మోసం చేస్తారా మీరు? ఎందుకు పొంగు తాగిలే? ఎవరు తాగిచ్చారు? మీరే కదరా చున్నీలు కట్టుకొని వచ్చి ఇలా మోసాలు. ఏరా సన్ని? ఏం లేదురే. రే కలర్స్ వాళ్ళ పక్కే ఉన్నది, అమ్మాయి కూడా వాళ్ళ పక్కే ఉంది. ఈ ఎదవల వల్ల మొత్తం మన ప్లాన్ అంతా దరిద్రులారా. ఇప్పుడు ఏం చేద్దాం? నాది ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఏంటి? ఇంకా వేయలేదు కాకపోతే. హలో శ్రీముఖి, కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే చాలా పరిణామాలు చూడాల్సి వస్తది. నా దగ్గరికి రాకు, నాకు తెలుసు. కలర్స్ ఇస్తారా ఇవ్వరా? ఇయ్యం. ఏం ఇక్కుంటా? ఇక్కో. వాళ్ళు పిగేస్తారు వచ్చే. సరే మీరు కూర్చోండి. పర్లేదు, నిల్చుంటాను. సరే నించోండి. ఇప్పుడు కూర్చుంటాను. ఏరా రాంప్రసాద్ ఎలా ఇచ్చా? నాకేమవ్వలేదే. నేనేంట్రా ఇందులో నాకు అర్థం కావట్లేదు.